ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వడం లేదు. అన్నా ఏంటన్నా నువ్వు వెళ్ళిన పైన అయినట్లేదు. రే ఎటువంటి వాళ్ళనైనా నా దారిలోకి లొంగ తీసుకున్నాను. ఇది ఇప్పుడే కదా మొదలైంది. సచ్చే ముందు ఏ కోడైనా ఇలాగే ఆడుతుంది. ఈ కాళ్ళకి చేతులకి కొంచెం బలం రానిరా. అలాగే కానీ వచ్చి చాలాసేపు అయిందా? నువ్వు అడు తప్పుకోరా. ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నువ్వు? సరుకు దొరకలేదా? తంగాన్ని అడుగుండొచ్చు కదా ఏంటి? రే ఒంటరిగా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఒక సీసా ఇమ్మని అడగడం చాలా తప్పు కదా. అదే నిజమే. అందులో ఏముంది, ఇది నీ సొంత ఇల్లే కదా. ఆ విషయం నాకు ముందే చెప్పుండాలి. ఉంటన్నా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడే ఉండు, తీసుకొస్తానంటావా? చూసేవరా ఏమన్నాడు? మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే, చాలా బుద్ధిమంతుడన్నా. ఇప్పుడు నేను వాడు కుంభాని, ఒకటికి కుంభాని. ఒకటి. పాంటాను వచ్చింది తెలీదా నీకు? తెలుసు. మరైతే ఆయన అడిగింది ఇచ్చిండొచ్చు కదా. మనకు పాంటన్న బాగా కావలసినాడు, ఆ విషయం గుర్తుంచుకో. ఆ చేపలు వేయించింది పండు మిరపకాయ పచ్చడి తీసుకుంట్రా త్వరగా. మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేము మహారాజులో మందు తాగి తీసుకోనా తీసుకో. ఏయ్ రే నువ్వు ఇచ్చే సరుకు చాలా అద్భుతంగా ఉందిరా. ఎరా మురుగా, నువ్వింకా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఎప్పటికీ ఎదగలేవురా. రే నువ్వెప్పుడైనా గోదావరి తిరునాళ్ళు విన్నావా? విన్నాను, చాలా విన్నాను. అయితే వచ్చే సంవత్సరం కొన్ని కేసుల లెక్కల్లో సారాయం తయారు చేసి మనం అక్కడ తీసుకెళ్లి అమ్ముదాం. అది ఈ లారీలో తీసుకెళ్లి అమ్ముదాం, ఏమంటావు? ఆ తర్వాత నువ్వు చాలా ధనవంతుడు అయిపోతావురా మురుగా. హరహరో హరహర. నిజంగానా? నిజం కాకపోతే అబద్ధమా? దానికి చాలా డబ్బులు కావాలి కదా. నువ్వు దానికంతా ఎందుకురా దిగులు పడతావు? నీకు కావాల్సింది డబ్బు అంతేగా. దానికి కావాల్సింది అంతైనా నేను చూసుకుంటాను. ఇటా చెప్పి నన్ను ఆశ పెట్టద్దన్నా. రేయ్ నువ్వెందుకురా బాధపడతావు? ఈ వ్యాపారంలో మన ఇద్దరము పార్ట్నర్స్ రా, పార్ట్నర్స్. 50-50 డీసెంట్ పార్టీలకు మనం అమ్ముదాం. దీనికి నువ్వు ఒప్పుకుంటావు కదా? తప్పకుండా ఒప్పుకుంటానన్నా. రేయ్ ఇదిగో ఈ అడ్వాన్స్ తీసివ్వు. కితకితలుగా ఉందిరా. రేయ్ సరిగ్గా తీసివ్వరా. అమ్మా నాకు తెలియకుండా ఇక్కడ పెట్టుకున్నావా? రేయ్ వాటిని ఎందుకు అలా కడుతున్నావు? అలాగిచ్చేసాయి. మరి ఈ బిజినెస్ లో సర్వ్ చేయడానికి, ఇలా పచ్చళ్ళు ఇవ్వడానికి నీ భార్య ఉంటే బాగుంటుంది. మనం పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోతాం. నా భార్య ఒప్పుకోవాలి కదన్నా. ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పించాలరా. తన చేత్తో మంచినీళ్ళు ఇస్తే చాలు మనకి లక్షలు దొరుకుతాయి. మందు కొట్టే వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళ చూస్తారు. మరుసటి సంవత్సరం నువ్వు వెళ్ళావనుకో, నువ్వెవరో మురిగేసిన యజమాని. ఏటి అర్థమైందా? అయిందన్నా. రేయ్ నీకు తృప్తే కదా? తృప్తిగా ఉంది. నా భార్యకు చూపించానన్నా. బాగా చూపించురా, చూపించు, త్వరగా చూపించురా. రే ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? అదరి కొట్టావన్నాయా, సూపర్. ఎవరు నువ్వా? కాదు మీరు. నా బంగారం నువ్వు కూడా తాగరా, తాగు. రే కడుపు కాలిపోతుంది. అత్తయ్య, అక్క, నేను సినిమాకి వెళ్ళొస్తానే. వచ్చాక సినిమా ఎలా ఉందో చెప్తాను, సరేనా? అలాగేనమ్మా. చిన్న పెట్టికొట్టు వేసుకుని ఈ ఇల్లంతా తిరిగిన పిల్లే కదా తను. ఆలోచిస్తుంటే ఏదో నిన్నే జరిగినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నా మనసుకెంత తృప్తిగా ఉంది. నాకు కూడా. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? బావెక్కడా? వాడు బయటికెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళుంటారు?
బావా బావా ఆగు, నేను వస్తున్నా. బావా 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 ఆగు. అప్పు అప్పు బావా బావా ఆ. అయ్యో, ఏంటి బావా నువ్వెక్కడికి వెళ్తున్నావు? బండెందుకు తీసుకురాలేదు? అది ఈరోజు నాకు ఒంట్లో బాలేదు ఏ? శ్రీదేవి. ఏమైంది? జ్వరం వచ్చిందా? కాదు, ఏదో ఒకలాగా. నాతో ఒక మాట చెప్పొచ్చు కదా, నేను ఇలా డ్రెస్ చేసుకుని వచ్చేదాన్ని కాదు కదా. సారీ శ్రీదేవి. అరే అదేం పర్వాలేదు, మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇదంతా తిరిగి చూద్దాం, సరేనా? ఉమ్. రా రమ్మంటుంటే. ఏ సేకటేల మామో మందేసి మామో. ఏంట్రా ఇదే మాయలేదే. ఏ ముత్త, రే నిన్నే లేమంటే